మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో 3 దశాబ్దాలుగా సామాజిక సేవలు అందిస్తున్నామని, పేదవాని ప్రాణాలకు ఆపద్బాంధవుడిగా చిరంజీవి నిలిచారని మెగా యూత్ ఫోర్స్ జాతీయ కన్వీనర్ ఏడిద బాబీ పేర్కొన్నారు. కడప నగరంలో మెగా యూత్ ఫోర్స్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 దశాబ్దాల నుండి చిరంజీవి అభిమానుల సామాజిక సేవలు అందిస్తున్నామని అన్నారు. ఆపదలో ఉన్న వారికి రక్తాన్ని, అన్నదానం అందించడం జరుగుతుందని అన్నారు. సినిమా హాల్ దగ్గర సినిమాల కోసం ఈలలు వేయటం చూస్తూ ఉంటాం, కానీ మెగా అభిమానులు సేవా కార్యక్రమాలు చేసి అందరి మధ్యలో నిలిచిపోతున్నారు. డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులుగా గత 3 దశాబ్దాల పైనుంచి అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ రక్తదానం అవ్వచ్చు, నేత్రదానం అవ్వచ్చు, ఆక్సిజన్ బ్యాంక్ అవ్వచ్చు, వివిధ రకాలు మా హీరోలు పుట్టినరోజు వచ్చినప్పుడు అనేక సేవా కార్యక్రమాలు, అన్నదానాలు అవ్వచ్చు, వస్త్రదానం అవ్వచ్చు, పుస్తకాల పంపిణీలు అవ్వచ్చు. చెప్పాలంటే సినిమా అభిమానులు అంటే కేవలం థియేటర్ దగ్గర వేలు వేయడం, పాలాభిషేకాలు, పూలాభిషేకాలకు పరిమితం అయ్యే నేపథ్యంలో గౌరవనీయులు శ్రీ మెగాస్టార్ చిరంజీవి గారు అభిమానుల సేవ వైపు నడిపించిన గొప్ప నాయకుడు శ్రీ చిరంజీవి గారు. అలాగే మేము సుమారు 3 దశాబ్దాల పైనుంచి సినిమా అభిమానులుగా కాకుండా సేవా రంగంలో ముందుకు వెళ్ళి అనేక మంది ప్రజలకి, లక్షల మంది ప్రజలకి మేము చేయూతనివ్వడం జరిగింది. అనేక మంది ప్రాణాలు కాపాడడం జరిగింది. కోవిడ్ సమయంలో చిన్న చిన్న పిల్లలకు కూడా మేము ఆక్సిజన్ అందించి వాళ్ళ ప్రాణాలు కాపాడడం జరిగింది. నిజంగా మెగా అభిమానులు అయినందుకు మేము నిజంగా గర్విస్తున్నాం. ఈ సందర్భంగా మెగా యూత్ ఫోర్స్ అనేది ఎందుకు ఆవిర్భవించిందంటే, భవిష్యత్తులో కూడా మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమాలు కంటిన్యూ అవ్వాలి. నెక్స్ట్ 2-3 జనరేషన్స్, నెక్స్ట్ 2-3 దశాబ్దాల పాటు ఈ సేవా కార్యక్రమాలు ఆగకూడదు అనే ఉద్దేశంతో, అలాగే థియేటర్ దగ్గర ఉండే హంగామా అవ్వచ్చు, సినిమాలకు సంబంధించిన ప్రతి దాంట్లో కూడా మెగా అభిమానులు ముందుండాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ మెగా యూత్ ఫోర్స్ అనేది ప్రారంభించడం జరిగింది. భవిష్యత్తులో మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో మెగాస్టార్ గారి కుటుంబానికి సంబంధించి సేవా కార్యక్రమాలు అవ్వచ్చు, సినిమా సంబంధించిన అవ్వచ్చు, ప్రతి దాంట్లో కూడా ఈ మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున వినూత్నమైన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకి అండగా నిలుస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు కడపలో ఈ మీటింగ్ జరుగుతుంది. మొత్తం భారతదేశ వ్యాప్తంగా మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో బలంగా అన్ని చోట్ల కూడా, అన్ని జిల్లాల్లో కూడా మీటింగులు జరుగుతున్నాయి. ఈరోజు కడప రావడం జరిగింది. కడపలో కూడా అనూహ్య స్పందన, నిజంగా చాలా అద్భుతంగా మెగా అభిమానులు అందరూ, యంగ్స్టర్స్ అవ్వచ్చు, సీనియర్స్ అవ్వచ్చు, అందరూ వచ్చి ఉత్సాహాన్ని నింపి వెళ్ళారు. నిజంగా వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన కడప జిల్లాకు సంబంధించి రంజిత్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరుపుకోవడం నిజంగా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో కడపలో కూడా మంచి కార్యక్రమాలు నిర్వహించి మెగాభిమానులుగా మా తల్లిదండ్రులకి భవిష్యత్తులో, తద్వారా మా హీరో గారికి కూడా మంచి పేరు వచ్చే విధంగా మేము నడుచుకుంటామని సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్స్. అందరికీ నమస్కారం. మెగా యూత్ ఫోర్స్ మెగా అభిమానులకు, రాబోయే తరాలు మెగా ఫ్యామిలీకి అండగా మరియు వారి యొక్క స్ఫూర్తిని పొందిన అభిమానులు సేవా కార్యక్రమాలు వైపు నడిపించే విధంగా ఈ మెగా యూత్ ఫోర్స్ అనేది ఆవిర్భవించడం జరిగింది. ఈరోజు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కడప నియోజకవర్గంలో మన మెగా యూత్ ఫోర్స్ కన్వీనర్ ఏడిద బాబీ గారు ముఖ్య అతిథిగా మీటింగ్ నిర్వహించడం జరిగింది. భవిష్యత్తులో సోషల్ మీడియా పరంగా, సేవా కార్యక్రమాల పరంగా, సినిమా పరంగా మెగా అభిమానులు అందరూ ఏకతాటిపైన నడిపించే బాధ్యతను మా ఏడిద బాబీ గారు ముందుకు సాగించాలని కోరుకుంటూ జై చిరంజీవి, జై హింద్.